హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. నేను మీ కావ్య, నాతో పాటు ఇంకో కావ్య ఉన్నారు. అదే ఏక్ మినీ కథ మూవీ గురించి ఆల్రెడీ వినే ఉంటారు. చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట. అసలు ఏంటి ఈ మినీ అనేది అందరికి అర్థమైపోయింది. ఏదో ప్రాబ్లం ఉందంట సంతోష్ గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు TOPC. హౌ ఆర్ యూ గైస్? Thank you so much. Hi, how are you? యా ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. సో టైటిల్ రిలీజ్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి లైక్ ఇప్పటి వరకు కూడా చాలా క్యూరియాసిటీ ఉంది ప్రతి ఒక్కరిలో, వాట్ ఈస్ దిస్ మినీ అని. బట్ యూ కన్వేడ్ ఇన్ ఎ గుడ్ వే. కరెక్ట్గా మాకు అర్థమైంది మీ ప్రాబ్లం ఏంటన్నది. బట్ ఎప్పటి నుంచి ఉంది ఆ ప్రాబ్లం మీకు సినిమాలో? అంటే క్యారెక్టర్ గురించి అడుగుతున్నాను. గాంధీ గారు కథ చెప్పినప్పటి నుంచి ఉంది. ఓకే, సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం అంటే స్టోరీ లైన్ చెప్పినప్పుడు? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఇట్ ఈస్ అ గ్రేట్ స్టోరీ. అసలు స్టోరీ వినగానే అసలు నాకు ఫస్ట్ బ్లాక్ అయిపోయింది. ఐ లైక్ వాట్ అంటే ఆ థాట్ ఏ బోల్డ్ థాట్ కదా. అంత బోల్డ్ థాట్ని అంతే ఎంటర్టైనింగ్గా అంతే క్లీన్గా చెప్పడం అనేది, క్లీన్గా రాయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ గాంధీ గారు ఇస్ అ బ్రిలియంట్ రైటర్, ఎవ్రీబడి నోస్ దట్. అండ్ ఐ థింక్ ఇలాంటి ఒక బోల్డ్ సెన్సిటివ్ చాలా వరకు అంటే ఒక ట్యాబూ లాంటి ఒక టాపిక్ని ఇంత క్లీన్గా ఇంత ఎంటర్టైనింగ్గా రాయడం అనేది, చెప్పడం అనేది, తీయడం అనేది మామూలు విషయం కదా. ఐ థింక్ వి డిడ్ ఎ గుడ్ జాబ్. ఓకే, హాయ్ కావ్య. హాయ్, హౌ ఆర్ యు? యా ఐమ్ గుడ్. నా పేరుని నేను పిలుచుకోవడం నాకు చాలా హ్యాపీగా. హాయ్ కావ్య. ఎవరైనా మినీ కావ్య, మినీ సంతోష్ అని పిలుస్తున్నారా? ఇంకా పిలవట్లేదండి, సినిమా తర్వాత పిలిస్తే బాగుంటుంది. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఫస్ట్ స్టోరీ నారేట్ చేసినప్పుడు? ఫస్ట్ టెల్ మీ, హౌ డిడ్ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ? So actually Karthik Garu, he contacted me first and like they'd seen I think my first project and everything and they were quite inquisitive. So their first thing was, okay, like we'll first narrate and then see if she's quite comfortable with how the story is and everything. And the day Karthik called me, he started narrating it and the minute he finished I was like yes, this is gonna work for me because firstly we were stuck in such times when there was corona and like nobody was working, but we were very very lucky to have got this opportunity at such times. And apart from that, the storyline is lovely. It's a content which hasn't been introduced into Telugu cinema before, and that's what like attracted me the most about it. Plus it's a very fresh story. So and the way Karthik Garu narrated it to me, I was like, this is something I really want to do and be a part of. So yeah, and he narrated it to me and I was like yes. So that's how I got నేను it. కార్తిక్ గారు అన్నప్పుడు అక్కడ స్టక్ అయిపోయినాయి. కార్తిక్ గారు యువర్ కాలింగ్. Yeah, first time. ఎందుకు అంత రెస్పెక్ట్? This is conducting herself అంటే ఇంటర్వ్యూస్ కదా. Little respect today. Today only today కార్తిక్ గారు. From tomorrow, okay, Karthik. After release, Who Karthik? No, I love Karthik. what about Santosh? Who సంతోష్? Who what are you an owl? What are you an owl? Why are you sitting next to me? Go. Send my hero, please. After release. That is after release. After release. Release you have to deal It's with like me. this. Release వరకు you have to deal with me. After release, I'll be like, please, can I speak to Santosh? No. Santosh is very busy. He's doing 5-7 movies after this project, so he can't talk to you. It'll be like that. Okay, sign చేశారు ఆల్రెడీ? No, but he will do after this He project. will do, come, yeah. Okay. Pretty sure he's already doing quite a lot now. కొంచెం చేస్తానండి. I have a few in the lineup. Yes. This time. సో స్టోరీ అన్ని పక్కన పెడితే వాట్ ఈస్ దట్ ఫస్ట్ ఫీలింగ్ మీకు సంతోష్ని చూడగానే వెన్ యూఆర్ వర్కింగ్ విత్ హిమ్ అన్నప్పుడు ఏమనిపించింది? ఆర్ యూ లైక్ ఓకే ఇంప్రెస్డ్ ఆర్ అయ్యో హీరో ఎందుకు, దట్ కైండ్ హానెస్ట్గా చెప్పాలి. Honestly, I think from the first day onwards only we were quite friendly and very warm towards each other. There was no like awkwardness or like okay you are a heroine or I'm a hero. I don't think we ever had that. We always were like friends on and off set and it has always been quite pleasant. I don't think I can think of any bad moments. In fact, he's always been really supportive. If sometimes like if I am getting a little nervous about a dialogue or if I'm getting a little wrapped around in my head, he would like help me calm down. He'd be like, chill, take a minute, like whatever, just breathe. And he would always be like there for me. So there was never ever that feeling that, oh,
like I have to be very this in front of him or like keep a one hand distance. Nothing like that. We were always very friendly, very warm, and we had a lot of fun on set always. And I think the first time, of course, there's a little hesitation because we don't know each other, but it only got better from then. ఓకే తెలిసిపోతుంది యార్ లైక్ మంచి ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. ఓకే మీకేమనిపించింది కావ్యాన్ని చూడగానే? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ ప్రిటీ షూర్ వి గూగుల్ ఈచ్ అదర్. ఓ Yeah. అంటే నాకు తెలిసి Interesting answer. అంటే నేను తన వరకు ఇంత ముందు చూడలేదు అండ్ తను కూడా నా వరకు చూడలేదు. ఆబ్వియస్ గా మనకి ఎవరంటే Freshers. Yeah. problem. We always do that. ఎవరని కనుక్కుంటాం. సో ఆబ్వియస్లీ నో ఫ్రమ్ డే వన్ ఫోటోషూట్ నుంచి యాక్చువల్లీ నాకు ఫోటోషూట్ అంటే నేను వెరీ బ్యాడ్ ఎట్ ఫోటోషూట్స్ నేను సరిగ్గా నిలబడలేను. నాకు పోజ్ అనేది ఇవ్వడం చాలా ఇబ్బంది. ఇప్పుడు నన్ను నోటీస్ చాలా కష్టపడుతున్నాను ఇంటర్వ్యూలో కూర్చోడానికి. ఒక పద్ధతి కూర్చోవాలి, ఇలాగా ఒక ప్రొఫైల్ చూపించాలి, లైట్ తీసుకు ఇవన్నీ నాకు అసలు అర్థం Then how did you manage the పర్ఫార్మెన్స్ movie? వేరండి, సినిమాలు వేరండి. సినిమాలు కొంచెం ఈజీ యాక్చువల్లీ. నాకు Only ఇంటర్వ్యూలు photo కానీ ఫోటోషూట్లు కానీ పద్ధతిగా కూర్చోవాలి, నుంచోవాలి, పోజ్ ఇవ్వాలి. అసలు నాకు కొంచెం ఐఎమ్ వెరీ నర్వస్. ఫోటోషూట్ నాకు పారిపోతాను యూజువలీ. He's good, but he's not confident. He's good at photo shoots. He just, I don't know for, I don't think it's simply like he'll get like this. తను బ్రిలియంట్ ఎట్ ఫోటోషూట్. ఎంత బ్రిలియంట్ అంటే మీకు 5 seconds మనం ఎన్ని పోజులు ఇవ్వచ్చండి? 5 seconds లో 10 పోజెస్ ఇవ్వగలదు కావ్య. సో ఐ థింక్ దట్ వాస్ ద మెయిన్ ఐస్ బ్రేకర్. ఇట్స్ లైక్ ఏ యూ కామ్ లైక్ ఐ వాజ్ ఆల్ అంటే ఇలా నేను టెన్షన్ లో రెస్ట్లెస్ గా తిరుగుతుంటే shut up and stand. I'm like stand and smile, I'll do everything else. Yeah, and she did everything in the photo shoot. Yeah, so that was the how ice sweet. breaker. He is good, he just needs to be a little more confident, that's all. He's actually very good. I think the second time around after our movie was done and he was like, okay, Kavya is there, she'll manage karke. And but I think he became a little confident in me at that time, so he was much more comfortable. The last photo shoot that we did, so he was like, That's because we shot a film for 35 days. We no, shot but an entire also film. you in comparatively from the first photo shoot, from the first time when we met, and from that there was massive difference in yourself, like not because of me or anything, but as a Santosh, you were like much more confident in the photo shoot is what I took personally. So వెరీ నైస్. క్రెడిట్ గోస్ టు కావ్య. Motivation speaker. what I మోటివేషన్. Motivational speaker. should give a TED talk, no? You should. But I feel like who will listen to me after giving a whole lecture also? It's like, chumma, what I'll give. సో I'll watch the film. Yeah. I'll watch. వెరీ నైస్. అంటే ఇద్దరిని ఒకరు బూస్టప్ చేసుకుంటూ ఇట్ ఈస్ లైక్ చాలా హెల్దీగా అనిపిస్తుంది మీ ఇద్దరి ర్యాపో. సో మీ ఇద్దరిలో మీకు బాగా అసలు నచ్చని క్వాలిటీ ఏంటి? ఒకళ్ళొకళ్ళు నచ్చని quality ఆ? సంథింగ్ యూ డోంట్ లైక్ అండ్ యూ వాంటెడ్ హిమ్ టు చేంజ్ దట్ క్వాలిటీ. నాట్ అబౌట్ దట్ ఫోటో షూట్స్ ఆర్ దట్ ఈస్ ఆల్రెడీ That already done. I know. ఒక క్వాలిటీని చేంజ్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే బ్యాడ్ మీ కైండ్ I ఇద్దరం- don't ఆఫ్. think we've been introduced to our bad qualities. బోత్ ఆఫ్ us like మేమిద్దరం మా స్పేసెస్ లో వెరీ కంఫర్టబుల్, మా పని మేము చూసుకుని వెళ్ళిపోతాం కాబట్టి నా పెద్దగా అంత నెగటివ్స్ నేను కూడా తనలో నోటీస్ చేయలేదు. No, even I. ఓకే సంథింగ్ యూ హ్యావ్ టు you make up one bad thing about me and tell her. Just for fun. జస్ట్ ఫర్ ఫన్. I don't know, and maybe Make for fun. she Nah. poses He too well. becomes She's great at little photo shoots. restless. Restless. Yeah, sometimes he'll become a little Yeah, but restless. that is true. And that is so That is now true. I don't know what else. I mean, it could just, it's the only possible negative thing I could come, but it's not even negative because I myself am a very restless person. సో యూ వాంట్ హిమ్ టు టేక్ రెస్ట్. Yeah, I want him to like chill sometimes because like he'll get like he's perfect basically in what he'll do. He'll want to do his best. మిస్టర్ పర్ఫెక్ట్. So yeah, he basically wants to be అంత his గొప్ప థాట్ ఏం 100%. లేదండి. Whatever he can do in how much ever he can do, he wants to do his 100%. So sometimes when he won't be able to, or because of whatever reason, like if it's just like the surrounding factors that won't help or something, sometimes you have your own moods or whatever, like which he rarely does, but no matter what the reason is, he might just get a little if he doesn't do his 100%, he might like self-criticize a little bit. So maybe just because of that, he gets a little restless. So just that, I think he should just be a little more confident in himself because he's really good. యూ టాక్ వెరీ వెల్. Thank you so much. కదా మీకు ఎప్పుడన్నా అనిపించిందా ప్లీజ్ కొంచెం చాలా మాట్లాడతానా? కొంచెం గ్యాప్ చాలా బాగా మాట్లాడతానా? She talks too much, he'll say on it. చాలా బాగా మాట్లాడు. ఓకే ఇద్దరిట్లో ఎవరు కొంచెం సైలెంట్ గా ఉండదు? కావ్య ముందు రేడియో జాకీని పెట్టినా రేడియో జాకీ సైలెంట్ కనిపిస్తారు. సో మీకు కావ్య ముందు కంపారిజన్ ఏంటండి? అది Yeah, I think anybody in comparison to me will be more silent. నేను ప్రపంచంలో మోస్ట్ హైపర్ పర్సన్ అయినా కావ్య ముందు డల్లే. అవునా? కావ్య ముందు ఎవరైనా డల్లే. అవును.
ఓకే, సో ఈ మూవీలో చాలా డైలాగ్స్ అనేవి చాలా యూనిక్గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మినీ 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 మినీ. అయ్యో అనిపిస్తుంది. అసలు నిజంగా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా బయట? ఉంటాయండి ఇప్పటికి. లైక్ అంటే చాలా మంది మాట్లాడరు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మందికి. ఈ చాలా సినిమా వాళ్ళ కోసం డెడికేట్ చేస్తున్నారా? ఇదండి వాళ్ళ అలా కాదండి సినిమా అలా కాదు. అంటే ఇన్ జనరల్ ఈ ఒక్క టాపిక్ అనే కాకుండా నార్మల్ ఆల్సో మన చాలా తెలియని ఇన్సెక్యూర్ అంటే కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, మన పూర్తిగా అవగాహన ఉండదు, మనకి మన మీద డౌట్లు ఎక్కువ ఉంటాయి. అది ఎలాగైనా వచ్చు, నేను కలర్ తక్కువ ఉన్నానా, హైట్ తక్కువ ఉన్నానా, లావుగా ఉన్నానా, మరీ సన్నగా ఉన్నానా, ఇలాంటివన్నీ మనకు ఒక బాడీ ఇమేజ్ ఇష్యూస్ లాగా చాలా ఉంటాయి. మనం యాజ్ లాంగ్ as we are healthy and we are comfortable in our own body, that's all that matters. ఓకే, అదే మెసేజ్ ఇవ్వబోతున్నారా ఈ సినిమాలో? మెసేజ్లు ఇచ్చేంత ఓపిక మాకు లేదు, వినేంత ఓపిక వాళ్ళకి లేదండి. మెసేజ్ అనేది కాదు, బట్ అందరి లైఫ్లో నేను చెప్పినట్టు ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, అందరి లైఫ్లో చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. నేను సరిపోనేమో అనొక మేజర్ ఇన్సెక్యూరిటీ మన లైఫ్లో అందరిలో ఉంటుంది. ఎందుకంటే యూనో మన ఫాదర్ ఎప్పుడు తిడుతూ ఉంటే ఒకవేళ ఏమో మనం ఈ కెరియర్కి సరిపోయేమో, జాబ్లో ఈ జాబ్కి సరిపోయేమో, ఒక రిలేషన్షిప్లో మనం సరిపోయేమో, యూనో ఇలాంటి ఒక చిన్న ఇలాంటి ఇన్సెక్యూరిటీలు మనకు చాలా మందికి ఉంటాయి, చాలా మందిలో ఉంటాయి, నాలో కూడా ఉన్నాయి, అందరిలో ఉంటాయి నార్మలీ. కానీ మా సినిమాలో మా క్యారెక్టర్, నేను ప్లే చేసే క్యారెక్టర్ ఒక రియలైజేషన్కి వస్తుంది అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ రియలైజేషన్ మనందరిలో వస్తుంది. ఆ సినిమా అక్కడ కనెక్ట్ అవుతారు. అండ్ దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సీన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. ఐ కాంట్ టాక్ టూ మచ్ అబౌట్ ఇట్ నౌ, బట్ చూసినప్పుడు నాకు నేను చెప్పేస్తాను, నేను మొత్తం అంత ఇష్టం సినిమా అంటే మొత్తం చెప్పేస్తాను. సో యా, అండ్ ఇట్స్ గ్రేట్. ఇట్ విల్ బి, ఐ థింక్ సినిమా చూస్తే అందరికి దే విల్ అండర్స్టాండ్. టీజర్లో లాస్ట్లో చిన్ని సాంగ్ వస్తుంది, ఆ టైంలో కూడా అక్కడ అంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ లైక్ కనెక్టెడ్. ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్ళినా లాంగ్, మినీ, స్మాల్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ మీ విషయానికి వస్తే బిగ్ బాస్, బిగ్ అన్ని బిగ్ అని మాట్లాడుతుంటారు. ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా? నా ఫేవరెట్ షో బిగ్ బాస్, నా ఫేవరెట్ హీరో బిగ్ బి. బిగ్ బాస్, బిగ్ బి, బిగ్ సినిమాలో ఒకట మూవీ ఎవ్రీ చూడడం నాకు అలవాటు. యా, ఐ లైక్ బిగ్ థింగ్స్. ఓకే, ఇన్ రియల్ లైఫ్ ఆ క్యారెక్టర్ you like come on. You saw her, she's trying to make us uncomfortable. Suddenly you I'll do you tell her. No, this is not my interview. I'm going to interview you people. Kavya. This is a very important question. Oh, anchors ni kuda adugutunnara ee question? అంటే మనం ఫ్రెండ్స్ కదా. సాంగ్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి, నాకు ఇప్పటికీ ఇంటర్వ్యూ చేసినా అదే బ్యాక్గ్రౌండ్లో అదే నడుస్తుంది అనమాట. సో ఒక్కసారి ఆ సాంగ్ పాడతారా? నీ మాయలో పడిపోతున్నాను. అవసరం చెప్పండి. ఐ లవ్ దట్ రియాక్షన్. ఇప్పుడు అలాంటి రిస్క్లు మీరు తీసుకుంటారంటే మీ ఇష్టం. ఎలాంటి రిస్క్? పాటనా? నేనేమో పాడండి. వాట్ హ్యాపెన్? ఎప్పుడు పాట పాడితే పాడినట్టు ఉండాలండి, పాడు చేసినట్టు ఉండకూడదు. రాసుకోండి. అందుకనే మేము ఇద్దరం పాడకూడదు పాట. అంటే Sing. Yeah. Hey, you have to sing one line for us. Okay, I'll sing, but viewers, please shut your ears. Huh? ఈ మాయలు పడిపోతున్నానే. Hey, that's good. చాలా బాగా పాడారు. Can I see the lyric? Can I do cheating? Is it fine? ఓకే, ప్రొఫెషనల్ సింగర్ అయిపోదామని ఆవిడ ప్లానింగ్ లో ఉన్నారు. అంత స్పేస్ ఇచ్చారు మీరు. యాక్చువల్లీ ఆవిడ ప్లాన్ లేదు, మీరు అంత స్పేస్ ఇచ్చారు ఆవిడ తీసుకున్నారు. పర్లేదు, టాలెంట్ ని బయటికి తీస్తున్నానంటే ఇట్స్ గ్రేట్ థింగ్. నిమిషమాగాని మాయో హాయో వయసు వేదుక చేసే నాలో. What? I didn't say. I'm listening to. Okay. You're doing good. I can be insecure no.
నీ వల్లే అందం వచ్చి వారల్లే వానే వచ్చి. You're beating the whole purpose of the movie. That you have to rise above our insecurities. The whole film about. ఓ అలా See, కనెక్ట్ if I'm చేస్తారా singing in on like a national channel, I swear to God, I am trying my best to come over this insecurity. ఎస్ నాలో మొదలై ప్రాణం ప్రేము ఈము 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 ఈ మాయలు పడిపోతున్నానే. ఈ మాయలు పడిపోతున్నానే. Only singing. They didn't ask you to dance. I thought I'd cover it up at least with a little bit of good dancing. Sorry, your face. చాలా బాగా పాడారండి. We have to appreciate. It's okay guys. It's okay, I know. Okay, okay. I also heard myself. It's okay. Yes, we are moving No, to that was rapid nice. fire questions. Putting your leg. Yes. My mom is there. I can see her real reaction. నాకు మాస్క్ ఉంది కదా, ఐ కాంట్ సీ యువర్ రియాక్షన్. అంటే వాళ్ళ మదర్ కాబట్టి రియాక్షన్లు అర్థమైపోతాయి. ఎస్, సో మనం కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అంటే నేను అడగబోతున్నాను, యూ హ్యావ్ టు ఆన్సర్. హౌ యూ వాంట్ యువర్ లైఫ్ పార్ట్నర్ టు బి, షార్ట్ ఆర్ యావరేజ్, టాల్? ఎలా ఉండాలి మీ లైఫ్ పార్ట్నర్? టాల్. టాల్. మీ హైట్ ఉండాలా, మీకంటే ఎక్కువ హైట్ ఉండాలా? ఎక్కువనా పర్లేదు. యాక్చువల్లీ నాకు పెద్ద పర్లేదండి. అది మీరు అడుగుతున్నారు కాబట్టి ర్యాపిడ్ ఫైర్ అన్నారు కాబట్టి ర్యాపిడ్గా ఆన్సర్ ఇచ్చాను. మీరు నన్ను Okay. ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఓకే, కావ్య, వాట్ అబౌట్ యూ? Average to tall. Just taller to me. టాలర్ టు యూ. ఓకే, So I can wear heels. అంటే తన ఎంటైర్ రిలేషన్షిప్ అనేది తన హీల్స్ చుట్టూ తిరుగుతుంటుందా? అంటే నాకు అర్థం ఏంటి యువర్ No, yaar, but like he will be embarrassed. No, I don't care if I'm taller to him or anything. But I don't want to like put my hand around him and walk. That's weird. మేబీ ఈజ్ ఇంటూ ఇట్. Let him be into it. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. షార్ట్ హెయిర్ గర్ల్స్ ఆర్ లాంగ్ హెయిర్ గర్ల్? ఐ డోంట్. Okay. వాళ్ళ ఇష్టం. ఓకే, కర్లీ హెయిర్ బాయ్ ఆర్ సిల్కీ హెయిర్? Ooh, it's a mood. Like I there's no but let's do curly. 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 You will make curly. You can make it straight. No, making straight hair curly is a lot of problem. Okay. What is your mode of kiss? Normal or cinematic? Normal or cinematic? పర్సనల్. Private. ప్రైవేట్ కిస్. Private kiss. Alone. Alone. Okay. Answer ఇవ్వలేదు. Normal or cinematic? మీరు ఇచ్చిన ఆప్షన్ లోనే ఇవ్వాలా? Cinematic. నేను మేము Let's give it చాలా some effects. Cinematic. It's cinematic. We'll give it some lighting effects and all also. సినిమాటిక్. Cinematic. Okay. Girl in traditional or girl in western? గర్ల్ అండ్ వాట్ ఎవర్ షీ లైక్స్. Wow. Girl. All the girls. Basically. Very Should nice. be a girl. Rest I don't mind. దట్ ఈస్ నాట్ వాట్ ఐ మీన్. అయ్యయ్యో. Invested. ఏం చూసారండి మీరు అప్రిషియేట్ చేసి తట్టుకోలేకపోతుంది. నిజాలు. ఓకే, బాయ్స్ లో మీకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ చూసేది ఏంటి, లుక్స్ ఆర్ బ్రెయిన్? So first when you look at him you can't see the brain. You have to see the look. ఓకే, ఏం చూస్తారు ఫిజికల్ గా? What? You can never see a brain, you realize it first of all. That's what I'm saying. No, she's saying what will you see first? So you can't see the brain. So I'll have to see the looks. ఓకే, కమింగ్ టు లుక్స్, ఏం అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు? I observe సంతోష్ గారిని shoes. చూడండి, లైక్ I don't know why, but my eyes go at shoes. A person's shoes are something which have to be like outstanding for me. This comes from my father since childhood. My mom's also like, ఎస్ బేటీ అచ్చి బోలే. shoes is main for a woman or man. Like my first thing I notice in a personality is their shoes. Because I'm very particular about that. For some ఓకే, reason. మీరు సంతోష్ గారు? Eyes. ఐస్. బాయ్స్ లో మీకు బాగా నచ్చేదంటే యాబ్స్ ఆర్ ఆర్మ్స్? Brains. Say it now, brother. The only thing I probably assume I have. బ్రెయిన్స్. Abs. ఓకే, When ఆప్షన్ there is abs, there is no need of brains. That I'll put into him. ఇది ఎక్కడ ఆన్సర్ అండి? Yo. ఓకే, ఫార్మల్ షర్ట్స్ ఆర్ టీ షర్ట్స్, ఎందులో? Formals. ఓకే, యూ లైక్ మాస్ పర్సన్ ఆర్ క్లాస్ పర్సన్? క్లాస్. Class. ఓకే. I don't like people who are all over the place.
class. Okay. You like a tomboy kind of girl or decent or silent kind of? This I want to know. No, first of all, nothing like that again. Hey, what do you mean decent and silent? Tomboy girls aren't decent? Very Confident. wrong No. question. Correct. I am extremely tomboy. I am very decent also at the same time. What is this cheating? You are all kind of mixed person. Yeah. Mixed personality. Mixed personality. Confident. ఈ ఆప్షన్స్ లో లేనే Yeah, చెప్తున్నారు. what is this cheating? What cheating? She's It's not saying abs, compulsory. arms. Arey, I'm answering my I said arms, answer. no? You do your answer. Answer in. I How will- can you put her in a multi Because I don't answer have an answer. I'm not question? going to lie to her. How can you write your own answer on the answer sheet? Like I said. Choose, no, circle the answer. See, first of all, I'm no one to decide how anybody should be. Guy Wow. is super politically మీకు correct. ఇంటర్వ్యూ తర్వాత చాలా మంది అమ్మాయిలు ఇట్లా ఫిదా అయిపోతారు. అయ్యో పొలిటికలీ కరెక్ట్ అని కాదండి, మీకు అబద్ధం చెప్పమంటే అబద్ధాలు చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు అసలైన Your క్వశ్చన్స్. డస్ హైట్ ఆఫ్ యువర్ లైఫ్ పార్ట్నర్ మ్యాటర్స్? Yeah. నో. నో. ఓకే. డస్ సైజ్ మ్యాటర్స్? No. Oh, you're asking me? Like, ఇద్దరికి they just, yeah, I mean, like, literally, you laughed and like the whole point of the movie is gone. Like, you're just gone. It does. You tell me this question. It has to be answered by you. Does size matter? నో. నో. ఇద్దరు మాట్లాడుకోండి, నేను ఒకసారి. అమ్మ బాబోయ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నో టాపిక్ అబౌట్ సైజ్. ఓకే. డస్ స్మెల్ మ్యాటర్స్? Smell. Yes. 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 Hygiene matters. డస్ మేకప్ మ్యాటర్స్? No. No. డస్ బాడీ హెయిర్ మ్యాటర్స్? No. No. నో. మీరు ఫిక్స్ అయిపోయారా? నో ఎస్ కూడా ఉండదు. అంటే no. These These are things, yeah. సో లాస్ట్ అండ్ ఫైనల్గా వాట్ యూ వాంటెడ్ టు సే అబౌట్ ఏక్ మినీ కథ? అదే ఇప్పుడు మీరు డస్ దాట్ మ్యాటర్ అని క్వశ్చన్స్ అడిగారు కదా, వాటన్నిటికీ doesn't ఆన్సర్ ఒక matter. సినిమాలో మేము ఇచ్చాం. ఓకే, అండ్ ఐ థింక్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. యూఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫిల్మ్. సో ఈ సినిమా చేసినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు? రిలేటివ్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి. Only people I told them that I was doing the, అంటే మా మదర్కి మై యంగర్ బ్రదర్ I spoke about, they're all very happy that I'm doing the film. It's a great production house, an amazing writer, a lovely director like Karthik. They were all very happy అందరం. అండ్ నేనెంత హ్యాపీగా వర్క్ చేశానో నాకంటే హ్యాపీగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఓకే, మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఏమన్నారు? యువర్ మామ్ ఈజ్ లైక్ వెరీ సపోర్టివ్, ఐ హర్డ్. Yeah. My mom, my grandparents, my brothers, my entire family, they're very supportive and super excited for every project that I do always. And I always tell them what it is and how it is. And it's not like there's a surprise factor for them when they come and watch the movie. They already know what is there. Even if there's some intimacy involved or anything, they understand that is the work that I do. And instead of being negative about it in any way or seeing it in a very shady light, they try to see it as a big picture. And yeah, they're very supportive. So if there's anything, the first people I tell is my family, because I'm so excited to tell them, because they've always allowed me this space that yes, you can come and tell us and we can help you. In fact, if there's anything they will feel, they'll not like shout at me, they'll guide me better. So yeah. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెరీ Thank గుడ్ you లక్. Thank you so so much, much. Kavya. Thank We you had so a lot much. of Thank you so fun. much. సేమ్ హియర్. Hi, I'm Santosh. Please do subscribe to TFPC. Hi guys, this is Kavya Thapar and please subscribe to TFPC.